దేనికి? దెప్పి పొడవడానికా? అది కాదే, చేతి మీద ఫ్రేమ్ స్టిక్కర్ ఎందుకు వేయించుకున్నావు? ఎర్రగా పండుద్దో లేదో చూద్దామనా? పండినంత మాత్రాన ఈ ఇంటికి కోడలు అయిపోతావు అనుకున్నావా? నాకు తోటి కోడలుగా సెటిల్ అయిపోతావు అనుకున్నావా? నేను ఇంకేం అనుకోలేదులే, కానీ తమరు దయచేయండి. వెళ్తానులేవే. అక్కగా నీకు చెప్పేసలా ఒక్కటే, నువ్వు ఎన్ని రకాల ప్లాన్స్ వేసినా నువ్వు అనుకున్నది అస్సలు జరగదు. రోజా, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని, నీ జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవడం ఒక్కటే దారి. అప్పుడే నీకు ఈ కష్టాలు ఉండవు. నేను చేస్తుంది కూడా అదే కదా. నువ్వు ఏం చేయాలని మనసులో అనుకున్నావో నాకు తెలియదు కదా. నువ్విప్పుడు వెళ్తావా వెళ్ళవా? అయితే నువ్వు గుణాన్ని చేసుకోవడంలో అయితే క్లారిటీగా ఉన్నావు కదా. ఇంకా నువ్వు నన్ను రెచ్చగొట్టావు అంటే నాకు రగులుతున్న దానికి నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఎత్తి ఇందులోకి విసిరేసినా విసిరేస్తాను. ఓకే, కూల్ 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 కూల్, అర్థమైందిలే. గుణానే చేసుకుంటాను. నీకు వేరే దారి కనిపించనివ్వనుగా. నీ మెడలో గుణాగాడు తాళి కట్టే వరకు నిన్ను నీడలా వెంటాడు. నీకు బ్రీతింగ్ తీసుకున్న టైం కూడా ఇవ్వను. నువ్వింకా వెళ్ళవా? నా కోసమే వచ్చారా? మిమ్మల్ని ఏవైనా మళ్ళీ వాళ్ళు బెదిరిస్తున్నారా? నా గురించి కాదమ్మా వచ్చింది. మీరు చేస్తోంది తెలిసి అర్థం కాక మిమ్మల్ని అడగడానికి వచ్చాను. దేని గురించండి? నా భర్తను అన్యాయంగా పొట్టని పెట్టుకున్న ఆ త్రిపాఠికి శిక్ష పడేలా చేస్తానని నాకు మాటిచ్చావు కదమ్మా. మరి అలాంటి దుర్మార్గుడి కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావా? ఎందుకమ్మా? ఈ భూమి మీద పడబోతున్నా ఈ జీవానికి తన తండ్రి నేరస్తుడు కాదు అని ఈ లోకానికి నిరూపించాలన్నా నా తపన తీర్చకుండానే నువ్వేం చేస్తున్నావమ్మా? అదేం లేదు ప్రమిళ గారు. నువ్వు తనని పెళ్లి చేసుకోవట్లేదని చెప్పనప్పుడు ఇంకెలా నమ్మమంటావమ్మా? మీరు కూడా వాడికి భయపడ్డారని నాకు అర్థమవుతోంది. వాడి కొడుకుని పెళ్లి చేసుకున్నాక ఇంకెలా మీరు ఆ త్రిపాఠిని నా భర్తని హత్య చేసిన హంతకుడని నిరూపిస్తారు? మీ పెళ్ళయ్యాక మిమ్మల్ని కోర్టు గుమ్మం కూడా తొక్కనివ్వరు కదా. వాస్తవమే కదమ్మా? లేదమ్మా, నాలాంటి అభాగ్యురాలికి న్యాయం జరుగుతుందనుకోవడం నాదే తప్పమ్మా, నాదే తప్పు. అలా మాట్లాడకండి ప్రమిళ గారు. మీరు చేయగలిగేది ఇంకేముంటుందమ్మా? వాడికి బానిసగా మారడం తప్ప. మీకు తెలుసు నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను చంపాలని చూసిన నీచుడు ఆ గుణ. అలాంటి వాణ్ణి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంఖ్యలు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. వాణ్ణి చేసుకోవడానికి మీకు కారణాలు ఏమైనా కావచ్చు. నా బ్రతుకులానే నీది కూడా చేస్తారమ్మా. బయట పడండమ్మా. నాకు న్యాయం జరగకపోయినా నా బిడ్డ నేరస్తుడి బిడ్డలాగే ఈ లోకాన్ని చూస్తాడనుకుంటా. వాడు మాటలు పడతాడనుకుంటా. మా బ్రతుకులు ఇంతేనమ్మా, ఇంతే. ప్రమిళ గారు, నా కొడుకుని మర్చిపోవాలి. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. అలాంటి వాడిని చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంఖ్యలు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. అమ్మగారు నాతో ప్రమాణం చేయించుకోవడానికి కారణం ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోకుండా ఉండటం ఒకటే కాదా? త్రిపాఠికి నా వల్ల శిక్ష పడకుండా ఉండటం కోసం కూడానా? ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది.
స్వామి నాకు ఈ అగ్ని పరీక్ష. నన్ను కన్న తండ్రిని బతికించుకోవడానికి నా ప్రేమని చంపుకున్నాను, కానీ ప్రమీల గారికి ఇచ్చిన మాటని చంపుకుని బ్రతకగలనా? ఏ మచ్చ నా జీవితానికి ఉండకూడదు అనుకున్నాను, ఈ మాయని మచ్చ ఇప్పుడు నా జీవితం మీద పడబోతుందే. ఆవిడికి న్యాయం చేయలేకపోయానన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఎందుకు స్వామి, ఎందుకు నాకు ఈ బ్రతుకు? ప్లీజ్ బాబు వెళ్ళండి. ప్రేమించిన వాడిని వదులుకుంటూ నాకు మీరు న్యాయం చేయలేరు. నన్ను నమ్మిన వాళ్ళకి న్యాయం చేయలేని ఈ నరకం నాకెందుకు? నేను ఈ భూమి మీద ఉండి ఎందుకు? నిన్నే నమ్ముకున్నానే, ఎంతగానో నిన్నే కొలుస్తానే. స్వార్థంగా ఏ కోరిక నిన్ను కోరిందే లేదు. అయినా ఎందుకు స్వామి, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నువ్వే గనక ఉంటే నన్ను ఆదుకోవాలి కదా. సుడిగుండంలో చిక్కుకుపోయిన నాకు నీ చెయ్యి అందించాలి కదా. ఎక్కడ స్వామి నువ్వు, ఎక్కడున్నావు? చామంతి, చామంతి.